మీ వాహిని. ఇది తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. ఇందులో ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి అప్డేటెడ్ సిలబస్తో న్యూ టెక్స్ట్ బుక్స్తో క్లాసెస్ అనేవి ఎవ్రీడే ఉంటాయి. వాటి మీద వీక్లీ టెస్ట్ అనేది ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది 7:30 PM. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత టెలిగ్రామ్లో ఎయిమ్ ఫర్ డిఎస్సి అని సెర్చ్ చేస్తే మన గ్రూప్ ఓపెన్ అవుతుందండి. అందులో జాయిన్ అని ఉంటే జాయిన్ అవ్వచ్చు. అది పబ్లిక్ గ్రూప్ అండి, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. లింకులు ఏం అవసరం లేదు, సెర్చ్ చేసి జాయిన్ అయిపోండి. ఓకేనా, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళకి, ఫోన్ బాగా యూజ్ చేయడం వచ్చిన వాళ్ళకి అడిగి తెలుసుకోండి. ఓకేనా, అలాగే ఇప్పటి వరకు మనం చాలా క్లాసెస్ అని చెప్పేసాము. ఆ క్లాసెస్ ఎలా చూడాలి అంటే, ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు, కింద మన డీపీ ఉంది, తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి పక్కన డీపీ ఉంది. డీపీ మీద క్లిక్ చేస్తే మన ఛానల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింద హోమ్, వీడియో, షార్ట్స్, ప్లేలిస్ట్ అని ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ సపరేట్గా చేసిన వీడియోలన్నీ ఆ సబ్జెక్ట్ సంబంధించి ఒకే దగ్గర మీరు చూడొచ్చు. మొత్తం న్యూ సిలబస్సే, ప్రాబ్లం ఏం లేదు. అన్నీ చూసుకోండి, నోట్స్ రాసుకోండి. నోటిఫికేషన్ వచ్చే ముందే నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. వచ్చిన తర్వాత చదవడానికి, రివిజన్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి టైం సరిపోదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, 7th క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్ అని ఇందులో మనకి 8 చాప్టర్స్ ఉన్నాయండి. ఒక్కొక్క చాప్టర్కి రైమ్ కూడా ఉంది. 3 questions, a gift of chapels, Gopal and the heads of fish, the ashes that made trees bloom, quality, expert detectives, the invention of Vitao, a homage to our brave soldiers. ఇవి చాప్టర్స్ అన్నమాట. సో మనము ఆల్రెడీ 3, 4, 5, 6th క్లాసెస్లో అన్ని చాప్టర్స్ యొక్క టెక్స్చువల్ గ్రామర్ అనేది చెప్పేశాము. ఇది 7th క్లాస్ అండి. 7th క్లాస్లో ఫస్ట్ దాంట్లో మనకి గ్లాసరీ ఉంది. ఆ మీనింగ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఇంటికి మీనింగ్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఇలా 2 బ్లాంక్స్ ఇచ్చి ఒకే వర్డ్ 2 బ్లాంకుల్లో ఎలా సూటబుల్గా నింపాలి అనేది చెప్పి ఇచ్చారు. సో అది అయిపోయిన తర్వాత ద స్క్వేరల్ అనే పోయం ఉంది. దీని తర్వాత నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఏ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్ అండి, 2nd చాప్టర్. ఇందులో గ్లాసరీ అయిపోయిన తర్వాత ఈ చాప్టర్లో మనకి ఇఫ్ క్లాజ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఆ ఇఫ్ క్లాజ్కి సంబంధించి కొన్ని ఎక్సర్సైజెస్ కూడా ఇచ్చారు ఇక్కడ. దాని తర్వాత పోయం ఉంది. పోయం అయిపోయిన తర్వాత మనకి ఆపోజిట్ వర్డ్స్ అయితే కొన్ని ఇచ్చారు. ఇది ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్ అన్నమాట. ఓకేనా, సో వీడియోని చివరి వరకు చూసి టెక్స్చువల్ గ్రామర్ మొత్తం టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళందరూ కూడా నోట్స్ రాసుకొని, టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్లోనే ఆన్సర్ చేసుకొని సో ప్రిపేర్డ్గా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, చాప్టర్ 3 questions. ఈ 3 questions ఎవరు రాశారు, ఆథర్ ఎవరు అంటే లియో టాల్స్టాయ్ అండి. ఈ క్వశ్చన్ అనేది మొన్న డిఎస్సిలో అడగడం జరిగింది, 3 questions ఆథర్ ఎవరు అని. సో లియో టాల్స్టాయ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ చాప్టర్కి సంబంధించిన గ్లాసరీ మనం చూద్దాం. ఫస్ట్ పేజ్లో గ్లాసరీ ఏమి ఇవ్వలేదు. అంటే ఈ ప్యాసేజ్కి సంబంధించి ఏవైనా కొత్త పదాలు ఉంటే వాటి మీనింగ్స్ తెలుసుకోవాలి అంటే ఈ పక్కన ఇస్తాడనమాట. నెక్స్ట్ కౌన్సిల్ అండి. కౌన్సిల్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ చూజన్ టు గివ్ అడ్వైస్ ఆర్ టు మేక్ రూల్స్. సలహాలు ఇవ్వడానికి, నిర్ణయాలు చేయడానికి ఉండే ఒక బృందాన్ని మనం కౌన్సిల్ అంటాం అనమాట. కౌన్సిల్ అంటే పాలక సంస్థ అని మీనింగ్. కౌన్సిలర్స్ అంటే మెంబర్స్ ఆఫ్ ద కౌన్సిల్. ఆ కౌన్సిల్లో ఎవరంటే సభ్యులు ఉంటారో వాళ్ళని కౌన్సిలర్స్ అని అంటారు. హెర్మిట్ అంటే సన్యాసి అండి. ఏ పర్సన్ హూ లివ్స్ అలోన్ అండ్ లీడ్స్ ఏ సింపుల్ లైఫ్. ఏకాంతవాసి అని అనొచ్చు, సన్యాసి అని కూడా అనొచ్చు హెర్మిట్. వుడ్ లేదా వుడ్స్ అంటే ఏ స్మాల్ ఫారెస్ట్. అఫైర్స్ అంటే థింగ్స్, మ్యాటర్స్, బిజినెస్. వ్యవహారాలు, వ్యాపారము అట్లాంటి వాటిని మనం అఫైర్స్ అంటారు. వ్యక్తిగత విషయాలు, ప్రైవేట్ సంఘటనలు ఇలాంటివన్నీ కూడా అఫైర్స్ అన్నమాట. బెడ్స్ అంటే స్మాల్ ప్యాచెస్ ఆఫ్ గ్రౌండ్ ఫర్ ప్లాంట్స్ అండి. ఏవైతే మనం మొక్కలు నాటడానికి సపరేట్గా ఒక ప్లేస్ని సిద్ధం చేసి ఉంచామో వాటిని బెడ్స్ అని అంటాం అన్నమాట. నెక్స్ట్
ఫెయింటెడ్ అంటే లాస్ట్ కాన్షియస్నెస్, మోర్చపోయాడు, స్పృహ తప్పి పడిపోయాడు అని అంటారు కదా, అది ఫెయింటెడ్. రీడ్రెస్డ్ అంటే డ్రెస్డ్ అగైన్, మళ్ళీ ధరించడం అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఇది ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ద కింగ్ వాష్డ్ అండ్ కవర్ ఇట్ విత్ హిస్ హ్యాండ్ కర్చీఫ్ బట్ ద బ్లడ్ వుడ్ నాట్ స్టాప్ ఫ్లోయింగ్. ద కింగ్ రీడ్రెస్డ్ ద wound అంటిల్ అట్ లాస్ట్ ద బ్లీడింగ్ స్టాప్డ్. ఇక్కడ ఇతనికి బ్లడ్ వస్తుంది కదా, అది తుడిచి ఒక కర్చీఫ్ తో కవర్ చేశాడు అనమాట, కానీ బ్లడ్ ఆగట్లేదు, అందుకని మళ్ళీ దాన్ని రీడ్రెస్ చేశాడు అనమాట. సీజ్డ్ అంటే టుక్ బై ఫోర్స్ అండి, అంటే బలవంతంగా దేన్నైనా లాక్కోవడం, స్వాధీనం చేసుకోవడాన్ని సీజ్డ్ అని అంటాం అనమాట. ఫెయిత్ఫుల్, లోయల్ అండ్ ట్రూ అనమాట, నిజాయితీ, నమ్మకమైన అని చెప్పి ఫెయిత్ఫుల్ అంటాం. ఇక్కడతో ఈ చాప్టర్ లో ఉన్న గ్లాసరీ మనకైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వర్కింగ్ విత్ లాంగ్వేజ్. మ్యాచ్ ఐటమ్స్ ఇన్ లిస్ట్ ఏ విత్ దేర్ మీనింగ్స్ ఇన్ లిస్ట్ బి. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఫెయింటెడ్ అంటే లాస్ట్ కాన్షియస్నెస్ అని, wounded అంటే సివియర్లీ ఇంజర్డ్, బాగా గాయపడ్డం అనమాట. అwoke అంటే గాట్ అప్ ఫ్రమ్ స్లీప్, నిద్రలోంచి మేల్కోవడం. ఫర్గివ్ అంటే పార్డన్ అనమాట, అంటే క్షమించడం అనే మీనింగ్ వస్తుంది. ఫెయిత్ఫుల్ అంటే లోయల్, నమ్మకం, నిజాయితీ. పిటీ అంటే ఫీల్ సారీ ఫర్, జాలి కలగడం అని అనమాట. బెడ్స్ అంటే స్మాల్ ప్యాచెస్ ఆఫ్ గ్రౌండ్ ఫర్ ప్లాంట్స్. రిటర్న్ అంటే గివ్ బ్యాక్, తిరిగి ఇచ్చేయడం అని. ఓకే, నెక్స్ట్. wounded అంటే సివియర్లీ ఇంజర్డ్. అwoke అంటే గాట్ అప్ ఫ్రమ్ స్లీప్. ఫర్గివ్ అంటే పార్డన్. ఫెయిత్ఫుల్ అంటే లోయల్. పిటీ అంటే ఫీల్ సారీ ఫర్. బెడ్స్ అంటే స్మాల్ ప్యాచెస్ ఆఫ్ గ్రౌండ్ ఫర్ ప్లాంట్స్. రిటర్న్ అంటే గివ్ బ్యాక్. ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చారు, ఆ వర్డ్ ని ఇక్కడ మీనింగ్ మారకుండా ఎలా అప్రోప్రియేట్ గా ఫామ్ చేసి రాయాలో మనకి రాయమన్నారు. ద డాష్ సెడ్ దట్ ఓన్లీ ఫ్రెష్ ఎవిడెన్స్ వుడ్ మేక్ హిమ్ చేంజ్ హిస్ డాష్ అని ఇచ్చాడు. ఇక్కడ ఎవరు చెప్పారు అంటే జడ్జ్. ద జడ్జ్ సెడ్ దట్, జడ్జి చెప్పాడంట, ఏం చెప్పాడు? ఓన్లీ ఫ్రెష్ ఎవిడెన్స్ వుడ్ మేక్ హిమ్ చేంజ్ హిస్ జడ్జిమెంట్. జడ్జిమెంట్ ఏదైతే తీర్పు ఉందో అది ఫ్రెష్ ఎవిడెన్స్ తో మాత్రమే మార్చగలము అని చెప్పాడంట. ఇక్కడ జడ్జి అంటే నౌను, జడ్జిమెంట్ అంటే ఏంటి? తీర్పు అనమాట, అది కూడా నౌనే. సో ఇక్కడ ఈ వర్డ్ ని రెండిటి దగ్గర కూడా అడ్జస్ట్ చేసి మనం రాసాము మార్చుకొని. ఓకేనా? జడ్జి నౌను, జడ్జిమెంట్ కూడా నౌనే, కానీ అక్కడ జడ్జి అంటే ఒక వ్యక్తి, ఇక్కడ జడ్జిమెంట్ అంటే తీర్పు. సో ఈ సెంటెన్స్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది. ఓకే, ద జడ్జ్ సెడ్ దట్ ఓన్లీ ఫ్రెష్ ఎవిడెన్స్ వుడ్ మేక్ హిమ్ చేంజ్ హిస్ జడ్జిమెంట్. నెక్స్ట్, I didn't notice any serious dash of opinion among the debaters, although they dash from one another over small points. ఇక్కడ డిఫర్ అని ఇచ్చారు. ఇక్కడ ఏంటంట, వాళ్ళ డిబేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో వాళ్ళ అభిప్రాయాల్లో ఏమీ కూడా భేదాలు ఇతను నోటీస్ చేయలేదంట ఇతను. సో డిఫరెన్స్, భేదాలు ఏమీ నోటీస్ చేయలేదు. అయినప్పటికీ దే డిఫర్డ్ ఫ్రమ్ వన్ అనదర్ ఓవర్ స్మాల్ పాయింట్స్, చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు ఒకరితో ఒకరు విభేదించడం అయితే జరిగిందంట. వాళ్ళ ఒపీనియన్స్ లో పెద్ద భేదాలు నోటీస్ చేయనప్పటికీ వాళ్ళ ఇద్దరి మధ్య కూడా ఒకరితో ఒకరికి చిన్న చిన్న విషయాల్లో విభేదించడం జరిగింది అని చెప్తున్నారు. ఇక్కడ డిఫరెన్సెస్ అంటే భేదాలు నౌను, ఇక్కడ డిఫర్డ్ అంటే విభేదించడం వెర్బ్ అనమాట. ఓకేనా? ఒకరితో ఒకరు చిన్న చిన్న విషయాల్లో విభేదించారు, వెర్బ్. ఇట్ ఈస్ ఏ ఫెయిర్లీ సింపుల్ క్వశ్చన్ టు డాష్ బట్ విల్ యూ యాక్సెప్ట్ మై డాష్ యాజ్ ఫైనల్. ఇది చాలా సింపుల్ క్వశ్చనే చెప్పొచ్చు, మీరు ఆ ఆన్సర్ ని యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ ఆన్సరే, ఇక్కడ ఆన్సరే. సో ఇక్కడ ఆన్సర్ అనేది నౌన్ అవుతుంది. సింపుల్ క్వశ్చన్ టు ఆన్సర్, ప్రశ్నకి సమాధానం. బట్ విల్ యూ యాక్సెప్ట్ మై ఆన్సర్ యాజ్ ఫైనల్, ఇక్కడ ఆన్సర్ అనేది వెర్బ్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ నెసెసిటీ షుడ్ ఆల్వేస్ బి ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్.
ఇట్ ఈస్ నాట్ నెసరీ, అది అవసరం లేదు. ఏం అవసరం లేదంటే ఇన్వెన్షన్ కి, ఆవిష్కరణకి అవసరం అనేది తల్లిలాగా మారాల్సిన అవసరం లేదు అనేది సెంటెన్స్ మీనింగ్. అంటే ఒక ఆవిష్కరణ చెయ్యాలంటే అవసరం ఉంటేనే చేస్తామా, ఎల్లప్పుడూ కూడా అవసరంతో మాత్రమే పని లేదు అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక్కడ హెర్మిట్స్ ఆర్ డాష్ మ్యాన్ అన్నాడు, ఇక్కడ వైజ్ ఇచ్చాడు. హెర్మిట్ సన్యాసులు అనేవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అంట, వైజ్ మ్యాన్ అంటున్నారు. ఇక్కడ వైజ్ ని మనం ఎలా తీసుకోవాలి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ హెర్మిట్స్ ని వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ క్వాలిటీస్ ని తెలియజేస్తున్నారు. సో ఇక్కడ వైజ్ మ్యాన్ తెలివైన వాడు అంటే ఇది యాడ్జెక్టివ్ కిందకు వస్తుంది. హౌ దే అక్వైర్ దేర్ విజ్డమ్ నో వన్ కెన్ టెల్, వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు ఎలా సంపాదించుకుంటారు అనేది ఎవరు చెప్పలేరు అంటున్నారు. అంటే ఇక్కడ విజ్డమ్ అనేది జ్ఞానం, తెలివి. సో అది ఏమవుతుంది, నౌన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ద కమిటీ హ్యాస్ డిసైడెడ్ టు మేక్ జగదీష్ కెప్టెన్ ఆఫ్ ద టీమ్. కమిటీ వాళ్ళు నిర్ణయించారంట టీమ్ కి కెప్టెన్ జగదీష్ అని. ద డెసిషన్ ఈజ్ లైక్లీ టు ప్లీజ్ ఎవ్రీవన్, అది అందరికీ నచ్చే విషయమే, ఆ నిర్ణయం అనేది అందరికీ నచ్చేది. డిసైడెడ్ అంటే నిర్ణయించుకున్నారు వెర్బ్, డెసిషన్ అంటే నిర్ణయం నౌన్. ఆస్కింగ్ ఫర్ డాష్ ఈజ్ ఎ నోబుల్ యాజ్ విల్లింగ్నెస్ టు డాష్. ఇక్కడ ఫర్గివ్నెస్ క్షమాపణ కోరడం అనేది, ఆ గుణం అనేది, అలాగే క్షమించగలగడం అనేది చాలా గొప్ప విషయం అని ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ అన్నమాట. ఇక్కడ ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ, ఆస్కింగ్ ఫర్ క్షమాపణ, ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ నౌన్ అన్నమాట. ఫర్గివ్ అంటే క్షమించడం, అది వెర్బ్ కిందకు వస్తుంది అన్నమాట. సో మీ అందరికీ అర్థమవుతుంది కదా, ఇది నౌను వెర్బ్, ఇది నౌను వెర్బ్, యాడ్జెక్టివ్ నౌను, యాడ్జెక్టివ్ నౌను, వెర్బ్ నౌను, నౌను వెర్బ్. ఓకేనా, అందరికీ అర్థమైంది కదా. ఫస్ట్ లెసన్ లో ఉన్న పోయం వచ్చేసి ద స్క్వేరల్ అండి. దీని ఆథర్ వచ్చేసి మిల్డ్రెడ్ బౌర్స్ ఆర్మ్స్ట్రాంగ్ అన్నమాట. సెకండ్ చాప్టర్ ఏ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్, సెకండ్ చాప్టర్ ఆథర్ వసంత్ సూర్య. ఇప్పుడు గ్లోసరీ చూద్దాం. స్క్రానీ అంటే థిన్ అండి, అంటే పల్చగా బలహీనంగా అని మీనింగ్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ సన్నగా అని. ప్యాటీ అంటే తమిళ్లో గ్రాండ్ మదర్ అని అర్థం. త్రో హర్ ఆఫ్ ద సెంట్ అంటే తప్పుదోవ పట్టించడం. మిస్లీడ్ హెర్ తప్పుదోవ పట్టించరు, సో కాబట్టి దట్ షీ వాంట్ అండర్స్టాండ్ ద రియల్ పర్పస్, ఆవిడ రియల్ పర్పస్ ని అందుకని అర్థం చేసుకోలేదు వాళ్ళు తప్పుదోవ పట్టించడం వల్ల అని మీనింగ్ అన్నమాట. తాత అంటే తమిళ్లో గ్రాండ్ ఫాదర్. డిసెండెడ్ ఫ్రమ్ అంటే ఏ డిసెండెంట్ ఆఫ్ ఆర్ కమ్స్ ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ, దానికి చెందినవారు, అక్కడి నుంచి వచ్చిన వారు అని మీనింగ్ వస్తుంది అనమాట డిసెండెడ్ ఫ్రమ్ అంటే. నెక్స్ట్, స్టో అవే అంటే సమ్వన్ హూ హైడ్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్ సెల్ఫ్ ఇన్ ఎ షిప్ ఆర్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ టు ట్రావెల్ అన్నోటిస్డ్. అంటే విమానంలో కావచ్చు, షిప్ లో కావచ్చు, ఏదైనా వాహనంలో వాళ్ళకి వాళ్ళు దొరకకుండా దాక్కొని ప్రయాణించాలి, టికెట్ తీయకుండా అనుకునే వ్యక్తిని స్టో అవే అంటారనమాట. స్టో అవే అంటే అది దాక్కునే వ్యక్తి. వేడ్ అంటే స్ట్రేంజ్ ఆర్ అన్యూజువల్, విచిత్రమైన అని చెప్పి అర్థం, కొత్తది అని. గ్లైడెడ్ అంటే 6th క్లాస్ లో మీకు చెప్పాను కదా, జారడం అని చెప్పి. మూడ్ అలాంగ్ స్మూత్లీ. వెస్టీ అంటే ధోతి అండి, అంటే క్రింది భాగంలో చుట్టుకొని కట్టే వస్త్రం అనమాట. స్టంబుల్డ్ అంటే ఫాలోడ్ హెల్టింగ్లీ, తడబడుతూ అనుసరించడం అని మీనింగ్ అనమాట. బేరింగ్ అంటే ఉంగరాలు ధరించడం అండి. ద మ్యూజిక్ మాస్టర్ ఈజ్ వేరింగ్ ఎ రింగ్. స్నూజ్ అంటే షార్ట్ స్లీప్ అనమాట, కునికిపాట్లు అంటారు కదా. కెప్ట్ మై బాడీ అండ్ సోల్ టుగెదర్ అంటే మేనేజ్ టు స్టే అలైవ్, జీవించడానికి సరిపడిన ఆహారం కావచ్చు, దుస్తులు కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైతే ఉందో దాన్ని సమకూర్చుకోవడం, సంపాదించడాన్ని కెప్ట్ మై బాడీ అండ్ సోల్ టుగెదర్ అని అంటారు. ఫెడ్ అప్ అంటే టైర్డ్ అండ్ అన్హ్యాపీ అండి.
అలసిపోవడం. బ్లిస్టర్స్ అంటే బొబ్బలు, బాయిల్స్ అన్నమాట. బబుల్స్ ఆన్ ద స్కిన్ ఫ్రమ్ బర్న్స్ ఆర్ రబ్బింగ్. ఐస్ ఫిల్లింగ్ అంటే విత్ టీయర్స్, కన్నీళ్లతో నిండిపోవడం అన్నమాట. అన్అప్రిసియేటివ్ అంటే డిస్అప్రూవింగ్ అంటే మెచ్చుకోకపోవడం లేదా మనతో వాళ్ళు ఏకీభవించకపోవడం అని అర్థం అన్నమాట. మన మీద వాళ్ళకి నెగిటివ్ ఒపీనియన్ ఉండడం అని అర్థం. లర్కింగ్ అంటే వెయిటింగ్ క్వైట్లీ వితౌట్ అట్రాక్టింగ్ అటెన్షన్. రహస్యంగా దాక్కొని వెయిట్ చేయడాన్ని లర్కింగ్ అని అంటాం అన్నమాట. క్లాటర్డ్ ఆఫ్ అంటే గాన్ ఆఫ్ నాయిస్లీ విత్ ద నాయిస్ ఆర్ క్లాటర్ ఆఫ్ చెప్పల్స్. రాపిడితో వచ్చే పెద్ద శబ్దం అన్నమాట. సో చెప్పులతో నడిచేటప్పుడు కొంతమందికి చాలా సౌండ్ వస్తుంది కదా, దాన్ని క్లాటర్డ్ ఆఫ్ అని అంటారు. నెక్స్ట్ తెలుసు కదా, ఆథర్ వసంత్ సూర్య. నా పోయం వచ్చేసి ద రెబల్ ఆథర్ డీజే ఎన్రైట్ అనమాట. రెబల్ ఆథర్ డీజే ఎన్రైట్. ఈ పోయంలో మనకి ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఆపోజిట్స్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకి కొన్ని ఆపోజిట్స్ రాయమని ఇచ్చారు. లాంగ్ అంటే షార్ట్ అండి, గ్రో అంటే ష్రింక్. గ్రో అంటే పెరగడం, ష్రింక్ అంటే కుచించుకుపోవడం. వైట్నెస్ అంటే నాయిస్. సోబర్ అంటే డ్రంక్. సోబర్ అంటే మత్తుగా లేకపోవడం, హుందాగా ఉండడం అని అర్థం వస్తుంది. డ్రంక్ అంటే తాగి ఉండడం, మత్తులో ఉండడం అని మీనింగ్ వస్తుంది. లాస్ట్ అంటే కోల్పోవడం, దానికి ఆపోజిట్ ఫౌండ్ అన్నమాట. ఇవి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆపోజిట్స్ అండి. ఇంకా ఈ సెకండ్ చాప్టర్ లో మనకి మిగిలింది ఏంటంటే ఇఫ్ క్లాజ్ అన్నమాట. ఈ ఇఫ్ క్లాజ్ కి సంబంధించి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏంటి, రూల్స్ ఏంటి, అది ఎలా ఫామ్ చేయాలి అనేది క్లియర్ గా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఆ తర్వాత దానికి ఎగ్జాంపుల్ గా ఈ ఎక్సర్సైజెస్ నేను మీకు చెప్తాను అనమాట. సో రేపటి వీడియోలో మీరు అందరూ తప్పకుండా ఈ క్లాస్ అయితే చూడండి. ఇక్కడతో మనకి 7th క్లాస్ టెక్స్చువల్ గ్రామర్ లో 2 చాప్టర్స్ కంప్లీట్ అయిపోతాయి అనమాట. రేపు ఈ క్లాస్ చూస్తారంటే ఓకేనా. సో టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఉపయోగపడితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.